భారత్కి 2 పతకాలు. ఓవైపు పేరున్న క్రీడాకారుల అనూహ్య పరాజయాలు, మరోవైపు అందినట్టే అంది చేజారిన పతకాలు. అన్నింటికీ మించి రెగ్యులర్ వినేష్ ఫోగాట్కి ఖాయమైన పతకం దూరమైన వేళ ఎంత వేదనో. ఇలా వారం రోజుల పాటు నిరాశాజనక ఫలితాలతో సాగిపోయినటువంటి ఒలింపిక్స్లో ఎట్టకేలకు ఉపశమనం. గురువారం ఒక్కరోజే భారత్కి 2 పతకాలు దక్కాయి. గత ఒలింపిక్స్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి రజతం సాధించాడు. ఫైనల్లో అతను 89.45 మీటర్ల బల్లెం విసిరి 2వ స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత హాకీ జట్టు 2-1తో స్పెయిన్ని ఓడించి కాంస్యం సొంతం చేసుకుంది. రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ కాంస్య పోరుకి అర్హత సాధించాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మరోవైపు త్వరలో జన్మభూమి 2 జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు 5 లక్షల బీమా, అందరూ మెచ్చేలా నామినేటెడ్ పదవులు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చడానికి అనే పాట ఊరూరా మళ్లీ మార్మోగనుంది. 5 ఏళ్ల పాటు దోపిడీకి గురై నవ్యాంధ్రను అభివృద్ధి చేసుకోవడానికి దాతల భాగస్వామ్యం అవసరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారు. త్వరలో జన్మభూమి 2 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. అన్న క్యాంటీన్లకు ప్రజల నుంచి సహకారం లభిస్తోందని, ఇప్పటికే కార్పస్ ఫండ్గా వచ్చిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు. 5-6 రకాలుగా వడపోసి శాస్త్రీయ అధ్యయనం ద్వారా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి ప్రాధాన్యం ఉంటుంది. తొలి జాబితా చూసి అందరూ మెచ్చుకుంటారు. అలాగే రాష్ట్రంలో నదుల అనుసంధానం ఎంతో కీలకమైన అంశం. ప్రధాని మోడీ కూడా సానుకూలంగా ఉన్నారు. వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీటిని అందించవచ్చు. మదనపల్లె ఫైల్స్ చాలా పెద్ద కుంభకోణం, 1000 కోట్ల విలువైన భూములు దోచేశారు. విచారణలో అవన్నీ బయటపడుతున్నాయి. వైకాపా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ మాఫియా తయారైంది. అలాగే ఇసుక అవసరం ఉన్న వాళ్ళు స్టాక్ పాయింట్లకు వచ్చి తీసుకెళ్లాల్సిందే. ట్రాక్టర్ను వదిలితే వాళ్ళు మధ్యలో అమ్మకాలు పెడితే అదో ముఠాగా తయారయ్యే ప్రమాదం ఉందంటూ చంద్రబాబు స్టేట్మెంట్స్ హైలైట్ చేశారు. అయితే